శంఖారావము. మన రికార్డింగ్ నెంబరు 115 18వ అధ్యాయం 18th చాప్టర్ అయిన మోక్ష సన్యాస యోగము ఇప్పుడు చదువుకోబోతున్నాం మనం. అర్జునుడి ఇట్లా నేను, కృష్ణ, నీవింతకు ముందు సన్యాసము త్యాగము అను 2 విధానములు ఉపదేశించితివి. ఈ రెండింటి స్వభావమును నాకు స్పష్టముగా గోచరింపలేదు కనుక రెండింటినీ వేర్వేరుగా నిర్వచించి ఉపదేశింపుము. 1వ నెంబర్ శ్లోకం అయిపోయింది. కృష్ణుడిట్లు వివరించెను. కోరికలను పుట్టించు సర్వకర్మలను వదిలివేయుట సన్యాసము అని జ్ఞానులు చెప్పుదురు. అనగా ధనమును స్పృశించినచో అది తనలో కోరికలను పుట్టించును గనుక ధనమును తాకరాదు. తన ఆశ్రమమున స్త్రీలను చేరనిచ్చినచో తనలో కోరికలు పుట్టవచ్చును కనుక స్త్రీలను చేరనీయరాదు. కామ్యయజ్ఞము చేసినచో స్వర్గము ప్రాప్తించును. అక్కడ సుఖమునందు తాను మునిగిపోవును కనుక కామ్యములకు యజ్ఞములను ఆచరింపరాదు. ఇది ఒక పద్ధతి. దీనిని సన్యాసము అని కవులందురు. ఏ కర్మకైనను ఫలితము ఉండి తీరును. కొన్ని ఫలితములు ప్రత్యక్షములు కాగా మరికొన్ని పరోక్ష ఫలితములు. సదాచారము వలన ఆయువు, విద్య, యశస్సు వర్ధిల్లును. ఈ పరోక్ష ఫలితములకు ఫలితాంశముగా ధనము కూడా వర్ధిల్లును గాని అది కూడా పరోక్షమే. కృషి, గోరక్షణ, వాణిజ్యము మున్నగు కర్మల వలన కలుగునవి ప్రత్యక్ష ఫలములు. ఈ 2 విధముల కర్మలను కామ్యకర్మలుగా చేసినచో తాను కోరిన ఫలములే కలుగును అని నిశ్చయమేమియూ లేదు. తాను కోరిన ఫలములు కలుగనప్పుడు అవి దుఃఖమునే కలిగించును కనుక వానిని వదిలివేయవలెననియు అది ఏ సన్యాసమనియు కొందరు పెద్దలు చెప్పుదురు. చేయుచున్న కర్మలను చేయుచునే దాని వలన లభించు ఫలములను వదిలివేయుట త్యాగము అని విచక్షణ గలవారు చెప్పుదురు. వ్యాపారము చేసినను దాని వలన లభించు ధనమును తాను స్వీకరింపక పనివాండ్రకు కొంత, దేవాలయ తటాక విద్యాలయాదుల నిర్మాణమునకు కొంత దానము చేయుటను త్యాగము అందురు. అట్లే చండీయాగము మున్నగు క్రతువులు ఆచరించుచునే దాని వలన కలుగు పుణ్యఫలములను లోక కళ్యాణమునకై ధారపోయుటను త్యాగము అందురు. 2వ శ్లోకం అయిపోయింది. ఎట్టి సత్కర్మలైనను యజ్ఞయాగాదులైనను ఒక ఫలితమునీయక మానవు. ఫలితమునిచ్చునవి గనుక అవి సహజముగానే దోషయుక్తములని కొందరి మతము. అంతేకాదు ఏ కర్మయందైనను కొంత దోషముండియే తీరును. వ్యాపారము చేయనప్పుడు చిన్న అసత్యమైనను పలుకక ఆ వ్యాపారము సాగదు. యజ్ఞమును ఆచరించినప్పుడు తాను పొరపాటు చేయకపోయినను మరియొకరైన పొరపాటు చేయుట సంభవము. అట్లే దానము చేసినచో ఆ దానము పట్టినవాడు పాత్రుడు కాకపోయినచో అది దోషయుక్తమగును కదా. దోషయుక్తములగుటకు అవకాశం ఉన్నది గనుక కర్మలనన్నింటినీ త్యజింపవలెను అని కొందరందురు. ఇది నిజమే అయి ఉండవచ్చును గాని యజ్ఞము, దానము, తపస్సు అనువానిని మాత్రము త్యాగము చేయరాదు అని మరికొందరందురు. అనగా యజ్ఞమును ఆచరించినప్పుడు స్వల్ప దోషములున్నను గుణము కూడా ఉండును కదా. దాని సత్ఫలము 10 మందికి వినియోగపడును గదా. అట్లే దేవాలయాది నిర్మాణములకు దానము చేసినచో కొద్ది భాగము దుర్వినియోగమైనను కొంత భాగమైన సద్వినియోగమగును గదా. అట్లే తపస్సు చేయనప్పుడు తనకు పరిణతి లేకుండుట వలన వినియోగములను పాటించుటలో స్ఖాళిత్యములుండవచ్చును. కానీ చేసిన తపస్సు తనను కొంతవరకైనా పరిశుద్ధము చేయును. మానినచో అసలేమియూ సాధన ఉండదు గదా. కనుక యజ్ఞము, దానము, తపస్సు అనువానిని మాత్రము విడువరాదు అని కొందరి అభిప్రాయము. 3వ శ్లోకం అయిపోయింది. త్యాగస్వరూపము అని హెడ్డింగ్ ఇక్కడ. ఇన్ని అభిప్రాయములుండగా త్యాగము విషయమై నా నిర్ణయమును చెప్పుచున్నాను వినుము. త్యాగము 3 విధములుగా ఉండునని పెద్దలు చెప్పుదురు. ఏ సంకల్పముతో చేసినను యజ్ఞము, దానము, తపస్సు అనునవి పవిత్రమైనవి.
ఆచరించుచున్న వారిని అవి వారి వారి స్థాయిలను అనుసరించి పరిశుద్ధులను చేయుచునే ఉండును. నిజమునకు ఇవి సంస్కార కర్మలు మానవుని పరిశుద్ధుని చేసి జ్ఞానస్థితిలోనికి కొనిపోవుటకు గాని, జ్ఞానస్థితిలో ఉన్నవానిని అందే నిలుపుటకు గాని ఈ సత్కర్మల ఆచరణమే ఆధారము. ఆచరించుచున్నంత కాలమును జ్ఞానము నిలబడి ఉండును. ఆచరించుట మానినప్పుడు దిగజారుట జరుగును. ఈ కారణము వలన అవి శాశ్వత ఫలప్రదములు కావు కదా. ఇక వానిని ఆచరించుట ఎలా అనరాదు. జ్ఞానము వలన ఫలము కలుగును అనుకొనుట పొరపాటు. జ్ఞానమునకు జ్ఞానస్థితియే ఫలము. ఫలితములను పరిణామములను దృష్టిలో ఉంచుకొని సత్కర్మలు చేయుట జ్ఞానుల పద్ధతి కాదు. సత్కర్మలకైనను ఫలితములుండి తీరును. ముందు వివరించినట్లు యజ్ఞాదులకు పరోక్ష ఫలములే ఉండును. తాను అను జ్ఞానస్థితిలో ఉండుట యోగికి కోరదగినది. దానిని సాధించుటకు ఇవి ఆవశ్యకములు. కనుక యోగీశ్వరులకు కూడా ఇవి కామ్యకర్మలే అగును. సత్వగుణము వాడు ఆచరించు యజ్ఞాది సత్కర్మల వలన అతడు శుద్ధ సత్వములోనికి ప్రవేశించు అర్హత సంపాదించుకొనును. రజోగుణము వాడు యజ్ఞాది కర్మలాచరించుచుండగా అవి సహజముగా సత్కర్మలు కనుక అతని యందలి దంభము మొదలగు లక్షణములు క్రమముగా మాయమై సత్కర్మాచరణము మిగులును. అట్లే తమోగుణము వాడు శుచి శుభ్రతలు లేక అశ్రద్ధతో యజ్ఞాదులు ఆచరించినను ఆ సత్కర్మాచరణమే ఔషధము వలె పనిచేసి క్రమముగా శుచిత్వము మున్నగునవి అలవడుట సాధ్యమగును. క్రమముగా అతని స్వభావము తపస్సు నుండి రజోగుణములోనికి అటు నుండి సత్వగుణములోనికి పరిణమించును. ఈ సంస్కారము శరీరమునకు గాని వ్యక్తికి గాని లోనున్న తాను అను కారణస్వరూపునకు కాజల్ సెల్ఫ్ కారణస్వరూపునకు జరుగును కనుక ఈ లభించిన ఫలితం అంతరించిపోవుట ఉండక జన్మాంతరములలోనికి కొనిపోబడుచుండును. ఫలితముగా కొన్ని వేల జన్మలలో ఆ జీవుని పరిణామము జరుగుచుండును. 4-5 శ్లోకాలు అయిపోయినాయి. కనుక ఈ యజ్ఞ దాన తపకర్మలను చేసి తీరవలసిన కర్మలుగా అంగీకరింపవలెను. అంగీకరించిన పిమ్మట వాని వలన కలుగు ఫలితములపై ఆసక్తిని వదిలివేయవలెను. ఆసక్తి అనగా అంటుకొని ఉండుట. అది 2 విధములుగా ఉండవచ్చును. ఆయా కర్మల ఫలములను కావలెనని కోరుచు మనస్సులో అంటించుకొనుట ఒక పద్ధతి. ఈ ఆసక్తి రాగము కామము అనువానిచే ప్రభావితమై రాజసికమైన కామము అనబడును. ఆ ఫలితములను వద్దు అనుకొనుట, అవి కలుగునేమో అని భయపడుటలో కూడా మనస్సు వానియందే అంటుకొని ఉండును. కనుక ఇది వ్యతిరేకమైన బంధము, నెగటివ్ అటాచ్మెంట్ అని పెద్దలందరూ. ఇది సాధకుని తమోగుణమున త్రోయును, తమోగుణమున పడత్రోయును. ఇది ఊబి వంటిది. తెలియక ఈ అభిప్రాయములో ప్రవేశించినవాడు ఆయా కర్మలు ఫలములను గూర్చి ఆలోచించుచు పెనుగులాడుచు మరింత లోపలికి దిగిపోవుచుండును. కనుక ఈ విధమైన ఆసక్తి మరింత ప్రమాదకరము. సాత్విక భక్తి కన్నా వైరభక్తి బలీయమైనట్లే కావలెను అనుకొను ఆసక్తి కన్నా వద్దు అనుకొను ఆసక్తి బలవత్తరమై సాధకుని జ్ఞానస్థితి నుండి లాగివేయును. చేసి తీరవలసిన ఈ సత్కర్మాచరణమును గూర్చి ఇట్లు భయపడుట, వానిని వదలివేయు బుద్ధి కలుగుట తమోగుణము వలన కలుగుచున్నవి. సాధకుడు 2 మెట్లు దిగిపోవుదునని భయపడి తన భయమే కారణంగా అట్టడుగునకు దిగజారిపోవుచున్నాడు. 6-7 శ్లోకాలు అయిపోయినాయి. యజ్ఞము దానము తపస్సు అనువానిని ఆచరించుటలో శరీర కష్టముండును. దానికి జంకి ఈ సత్కర్మలను విసర్జించుట రజోగుణ స్వభావము. త్యాగము అను మాట వానికి నచ్చనిది. కానీ త్యాగము తప్పనిసరి అయినచో అతడు ఈ గోల మనకేలా అని సత్కర్మలనే త్యాగము చేయును. అంతేకాక అట్టివానికి దానమునందు ధనము పోవుచున్నదను దుఃఖముండును. యజ్ఞమునందు దక్షిణలనిచ్చుటయందును ధనవ్యయ భయముండును. నియమములను సరిగా పాటింపలేకపోయినచో దుఃఖపడవలసి ఉండును. కనుక ఈ దుఃఖము శరీర క్లేశము ఎలా అని సత్కర్మలను
త్యాగము చేయుట రజోగుణము వాని పద్ధతి. అది త్యాగము కాకపోగా వానికి ఇష్టమైన కోరికలను కూడా దూరము చేసుకొని మరింత దుఃఖపడుచుండును. 8వ శ్లోకం అయిపోయింది. ఇది మనము చేసి తీరవలసిన పని అని మనస్సున నిశ్చయించుకొనుట, దాని వలన కలుగు ఫలితములపై ఎట్టి దృష్టియూ లేకుండుట సత్వగుణము గలవాని పద్ధతి. అట్టి సంకల్పముతో యజ్ఞాదులను ఆచరింపవలెను. చేసినది కర్మ గనుక దానికి ఫలితము ఉండి తీరును. అది ప్రత్యక్ష ఫలితము గాని పరోక్ష ఫలితము గాని కావచ్చును. ఆ ఫలితమును తాను స్వీకరింపకుండుట నిజమైన త్యాగము. సత్కర్మ అని నిష్కామముగా ఒక యజ్ఞమును ఆచరించిన వానికి భక్తులు సమర్పించు ధనము కొంత లభించవచ్చును. ఇది ప్రత్యక్ష ఫలితము. దానిని తాను స్వీకరింపక మరల అట్టి యజ్ఞమే మరి ఒక చోట నిర్వహించుటకై పెద్దలకు అప్పగించుట ఫలత్యాగము అగును. అట్లే ఆ యజ్ఞ నిర్వాహకునకు సమాజములో పూజ్యస్థానం ఏర్పడును. తనకియబడిన పూజ్యత ఇచ్చిన వారి మంచితనమునకు నిదర్శనమే గాని తాను ఆనందించవలసినది కాదని తెలిసి నిర్లిప్తుడై ఉండుట. అట్లని 10 మంది తనకు నమస్కరించుచున్నచో తిరస్కరింపకుండా వినయముతో స్వీకరించుట అభ్యాసము చేయవలెను. ఇదియే నిజమైన త్యాగము అనబడును. ఇట్లే దానము తపస్సు అను వానిని గూర్చి కూడా గ్రహింపవలెను. ఇట్లు నిజమైన త్యాగబుద్ధితో సత్కర్మలు ఆచరించువారు సత్వగుణము గలవారు. 9వ శ్లోకం అయిపోయింది. ఇట్లు సత్వగుణముతో నిండిన స్వభావము గలవారికి సత్కర్మాచరణమునందు తనకు సదుపాయముగా ఉండుట లేకుండుట అను ఆలోచన రాదు. కొన్ని యజ్ఞములలోని విధానము సులువుగా ఉండగా కొన్నిటి విధానము క్లిష్టముగా ఉండును. తనకు అలవాటైన వాని ఎందలి తన అనుభవమును కర్మల ఎందలి సదుపాయమును గమనించి వాని ఎందు ఇష్టపడుట సత్వగుణము గలవానికి ఉండదు. అట్లే తనకు అలవాటు లేకపోవుట వలన కార్యక్రమమునందలి క్లిష్టత కారణముగా ఆచరణ యందు అయిష్టపడుట కూడా అట్టివానికి ఉండదు. సంశయములతో ప్రారంభించిన వారికి అన్నీయూ అడ్డంకులుగానే కనిపించును. వాని మీద కూడా సరిగా పనిచేయదు. సత్వగుణము గలవాడు ముందుగా తాను చేయవలసిన పని ఇది అని నిశ్చయించుకొనును. ఫలితములను త్యాగము చేసినవాడు కనుక కార్యక్రమము పైననే వాని బుద్ధి ప్రసరించును. మొత్తము కార్యక్రమమును అవగాహన చేసుకొని చక్కగా ప్రణాళిక సిద్ధము చేసుకొని కార్యనిర్వహణమునకు పూనుకొనును. అన్నీయూ ముందుగా యోచించుకొన్నవే గనుక అతనికి సంశయములన్నీయూ సూర్యకిరణములకు మంచు తెరల వలె కరిగిపోవును. నడుమ ఏవైనా అడ్డంకులు వచ్చినను తెలివితేటలు చక్కగా పనిచేయుటచే అతడు పరిష్కారము కనుగొని ముందునకు సాగిపోవును. అది తన కర్తవ్యమని మాత్రమే వానికి గుర్తుండును కనుక సత్కర్మ సాగిపోవును. వంట చేసుకొనుటకు కష్టము అని ఎవడైనా భోజనము మానుకొనుచున్నాడా? 10వ నెంబర్ శ్లోకం అయిపోయింది. ఏదైనా కర్మ చేయుట చేయకపోవుట అనున్నది తాను శరీరం నందు ఉన్ననే గదా. శరీరమును ధరించి ఉన్నంత కాలమును ఏవో కొన్ని పనులనైనా చేయక శరీరధారణము జరుగదు. ఎంతటి సన్యాసి అయినను తాను వంట చేయకపోయినను భోజనమైన చేయవలెను గదా. తన శరీరమునకు ఆవశ్యకమగు స్నానమునకు జలములు మరి ఒకరు సమకూర్చి పెట్టవలెను అనువాడు సన్యాసి కాజాలడు. అట్లే వస్త్రములు భోజనాధికములు నివాసము మొదలైన వానిని ఇతరులు సమకూర్చి పెట్టవలెనని సన్యాసి ఆశింపరాదు. వానిని తానే సమకూర్చుకొనవలసి ఉండును. ఇతరులెవరైనను తనకివి అన్నీ సమకూర్చి పెట్టినచో వాని సేవకు ప్రతిఫలముగా తాను వారికి ఏదైనా సేవ చేయవలసి ఉండును. కనుక కర్మలను పూర్తిగా సన్యసించుట శరీరధారులకు సాధ్యము కాని పని. కనుక కర్మ చేసియే తీరవలసి ఉన్నప్పుడు యజ్ఞాది సత్కర్మలనే ఆచరించుట మేలు కదా. దానివలన తాను సత్కర్మను ఆచరించిన వాడగును. తన శరీర పోషణము కూడా అప్రయత్నముగా జరిగిపోవును. అట్టిచో సత్కర్మలనే ఆచరించుచు ఫలితములను గూర్చి తలపకుండుట
అవి లభించినప్పుడు వానిని తాను మానసికముగా స్వీకరింపకుండుట శ్రేష్టమైన పద్ధతి. ఇదియే నిజమైన త్యాగము అని కృష్ణుని నిశ్చయము. 11వ శ్లోకం అయిపోయింది. మరి చేసినది కర్మ అయినప్పుడు ఫలితము తప్పక సంభవించును కదా. దానిని ఎట్లు స్వీకరింపవలెను? మనము చేసిన కర్మకు ఫలితం ఎటువంటిదైనను కావచ్చును. అది మనకిష్టమైనది కావచ్చును, కొన్ని సందర్భములలో మనకిష్టము లేనిది కావచ్చును. ఒక్కొక్క మారు మనకు నచ్చి నచ్చని ఫలితము రావచ్చును. ఇష్టము అయిష్టము అనునవి ఫలితములు కోరిన వానికే గాని కోరని వానికి కావు. ఫలితమును గూర్చి యోచనయే లేని వానికి వచ్చిన ఫలితము దానంతట అది వచ్చినదే గాని ఇష్టాయిష్టములని ప్రత్యేకముగా ఉండదు. కనుక కర్మఫలములను సంకల్పమున త్యాగము చేసిన వానికి ఇష్టాయిష్టముల భేదం ఉండదు. ఈ త్యాగము చేసిన వానినే కృష్ణుడు సన్యాసి అని పేర్కొనెను. 12వ శ్లోకం అయిపోయింది. అలాగే మన రికార్డింగ్ నెంబరు 115 115 కూడా అయిపోయింది. మళ్ళీ చదువుకుందాం.